అమ్మ ఇది మీది ఉత్తరం ఫేస్ ఉందమ్మా, దక్షిణం వీధి, ఇక్కడ దక్షిణం వీధి, పశ్చిమ వీధి తెలుగురా. నువ్వు ఇట్లా కూర్చో, ఇది తెలుగురా వెళ్తే వస్తుంది. ఇది దక్షిణం వీధి. ఏమన్నా నువ్వు దగ్గరికి రా. ఇది దక్షిణం వీధి, పశ్చిమ వీధి. దీన్ని నైరుతి బ్లాక్ అంటారు. ఈ నైరుతి బ్లాక్ మహత్తరంగా వేస్తుంది. అంటే చాలా భాగ్యవంతులు ఉండే ప్లేస్ ఇది. కానీ మీరు చేసిన పొరపాటు ఏంటంటే వీటి నుంచి ఇలా వాయువు నుంచి చిన్నగా ఇట్లా వస్తే ఇట్లా ఆగ్నేయంలోకి వస్తారు. ఒకసారి ఆలోచన చేయండి నా వర్షను. ఇది ఆగ్నేయం కదా. ఇప్పుడు వీటి నుంచి బయటికి వెళ్తారు మీరు, ఇట్లా చిన్నగా ఆగ్నేయంలోకి వెళ్తారు. ఆగ్నేయంలోకి వెళ్తే ఈ నుంచి మళ్ళీ ఇట్లా వస్తారు. ఇట్లా గుంతలు దీని కిందనే ఉన్నాయంటున్నారు వాయువంలో. దీని కిందనే ఉండే మెట్ల కింద ఉండొచ్చు తల్లి. ఇంకొకటి ఇక్కడ ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది. ఇప్పుడు అంటే దీన్ని మనం ఈశాన్యం చంపుకొని కరెక్ట్గా కట్టాలి. ఇట్లా కరెక్ట్ దారం బట్టి అది కరెక్ట్ కట్టిస్తాం. ఇట్లా గోడ కట్టించి ఏమన్నా ఇది గోడ కట్టించేసేరి. ఇగో ఈ డోర్కు తాళం వేరి. ఏమ్మా ఇక్కడ డోర్ పెట్టుకోరి, నా మాటిని. ఇక్కడ డోర్ పెట్టుకొని ఈ గేట్ నెట్ తిరగాడండి. మీకు అంతో ఇంత మంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ స్థలంలో చెడిపోయిన వాళ్ళు లేరు. నేను చూపిస్తా పుస్తకంలో. ఇప్పుడు మన దర్గా ఉంది. ఏమన్నా దర్గాకు ఇట్లా ఈశాన్య వీధి పోటు పడుతుంది. నాయనకు చెప్పిన, నాయన మన దర్గా ఉన్నది, దర్గాకు ఇట్లా ఈశాన్య వీధి పోటు పడుతుంది, ఇట్లా పడుతున్నందుకు మనం బాగా జరుగుతుంది ఆయన అని చెప్పాను. అవునైనా అంటాడు ఆయన. ఇక ఇట్లా ఉంది దర్గా కాడ వీధిపోటు. ఇక ఇటు ఉంచుడు ఇట్లా లేదు దర్గా కాడ. కాబట్టి ఇది నైరుతి బ్లాక్ అన్నా. ఇప్పుడు ఇట్లా దక్షిణం పశ్చిమం ఉంది అమ్మ బజారు. ఇట్లా దక్షిణం ఉంది, పశ్చిమం ఉంది. దక్షిణం పశ్చిమం వీధి గల స్థలాన్ని, దక్షిణం పశ్చిమం వీధులు కలిగి ఉన్న స్థలాన్ని నైరుతి బ్లాక్ అంటారు. వాస్తు ప్రకారం నైరుతి బ్లాక్ మహత్తరంగా రాణిస్తుంది. నైరుతి బ్లాక్లో పెద్ద కట్టడాలు ఉండి వ్యాపార రంగంలో స్థిరమైన స్థాయిని పొందిన భవనాలు మనం ఎన్నో గమనించగలం. నైరుతి మూలం మొత్తం స్థలానికి ఎత్తుగా ఉండవలేను. నైరుతి ఎత్తు వలన ఆదాయం పెంపే కాకుండా కార్యసిద్ధి గలవారే అంటారు. నైరుతి ఎత్తు వలన ధనమే కాక ఏ పని చేసినా ముందుకు పోతుంది. దక్షిణం నైరుతి మూల ఆగ్నేయం కానీ పశ్చిమ వైపు వాయువం కానీ కొంచెం కూడా పెంపు లేకుండా ఖచ్చితంగా మఠానికి 90 డిగ్రీలు ఉండాలి. మనకు అక్కడ ఈశాన్యం దగ్గర ఆగ్నేయం పెరిగింది. సరే, అది దాని కథ గడవెట్టు. ఇప్పుడు మనకు ఇలా వాయువం, ఇప్పుడు వాయువం ఇట్లా వాయువు నడకలు ఉన్నాయంటున్నాను. ఇప్పుడు ఇట్లా నడుస్తున్నాం కదా మనం, ఇట్లా నడుస్తున్నాం కదా, ఇది వాయువు నడకనే కదా. ఇప్పుడు ఇంకోటి వీటి నుంచి ఇట్లా పోతే కూడా వాయువమే కదా. పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. అంటే ఇది పశ్చిమం, ఇది పశ్చిమం, అది ఉత్తరం. ఈ రెండు మూలలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. వాయుమూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేని నెల మానసిక ఒత్తిళ్లు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇళ్ళలో ఉందరు. అంటే ఎంత చేసినా మెంటల్ వేసినట్టు ఇట్లా బయటికి పోతే ప్రశాంతంగా ఉంటాను, ఇంట్లోకి వస్తే ఏదో ఆలోచన ఉంటుంది. ఉత్తరావాయువం పెరిగే కానీ వాయువం మూతపడి వాయువంలో నూతులు గోతులు అంటే ఉత్తరావాయం పెరిగింది. ఉత్తరవాయువం పల్లంగా ఉన్నా కానీ, ఉత్తరవాయు వీధి పోటు ఉన్నా కానీ, ఉత్తరవాయువు నడక ఉన్నా అంటే ఉత్తరవాయు నడకనే కదా. ఇట్లా వాయువం భ్రష్టు పట్టడం అంటారు. వాయువం భ్రష్టు వల్ల శత్రువులు పెరగడం, ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు జరుగుతాయి.
వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడమో చేయబడమో జరుగుతుంది. ఇవి లేవులే, నైరుతి దోషాలు ఏం లేవు. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోయిన ఇల్లు అమ్మకానికి రావడం, వేలంలో అమ్మకం అవ్వడం జరుగుతుంది. ఈ వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు, ఆ ఇంటి 3వ కుమారుడు కానీ 3వ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే 1వ సంతతి 1వ కుమారునిపై దీని ప్రభావం నేను గమనించడం జరిగింది. వాయువు మూతపడిన భార్యాభర్తలు ఒకరికొకరు అనుమానించుకునుట, అందువల్ల వారు చెప్పా పెట్టకుండా ఇండ్లు వదిలి వెళ్ళిపోవడం కాక ఎంత ధనవంతులైన ఆర్థిక ఇబ్బందులు కలిగిందరు. గృహావరణలో వాయువం పల్లంగా ఉండిన గృహ యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తించరు. వాయువం మూతబడిన వాయువం పల్లంగా ఉండిన అంటే కుటుంబ సభ్యులు శత్రువులే పోట్లాడుకుందరు. ఇటువంటి గృహంలో పిచ్చివారుంటూ జరుగును. వాయువ దోషాలు ఉన్న గృహం ఇంటి యజమానిని స్థిరత్వం లేని వానిగా చేస్తుంది. ఏది చేసినా కలిసి రాదనా ఏమన్నా? వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడ సంతతి బాధపడ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ జరగాల. ఇప్పుడన్నా వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడ సంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరగాల. ఇదే అమ్మ, ఇది ఈ వాయువ దోషం నుంచి. ఈ ఆగ్నేయ దోషం ఉందే, తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు, ఈయన సుఖపురుషుడు. దీనికి తూర్పు ఇది తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు, ఈయన సుఖపురుషుడు. భోగి విలాస జీవితం గడిపేవాడు, తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు దిక్కు శాస్త్రబద్ధంగా లేనిలా వారి ఇంటిలో ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండడమో, అసలు లేకపోవడమో, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడమో, తూర్పు అద్దుపై కట్టడాల నుంచునో, తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా అవడాన్ని తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయించడం, దుర్వ్యసనాలు చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరమడం లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు ఇల్లరిక బలులకు ఆస్తి సంక్రమించడం, రెండవ భార్య ఉంచుకున్న పిల్లనికి ఆస్తి చేరవేయడం, పిల్లల వలన అవమానం పొందడం జరుగుతుంది. ఆ ఇంటి ఇతర లక్షణాలను బట్టి ఎంత ధనవంతులైన ఆస్తిని సంతుష్టిగా అనుభవించలేని వారు కుదురు. ఏమన్నా ఇది ఇక్కడ జరుగుతుండేది. ఇక్కడ రెండవ సంతతి ఎవరమ్మా? పెద్ద మా జగన్ తరపు నుంచి అయితే ఆయన కాదు, ఈయన సంతతి ఇద్దరు మోపిల్లనా? ఇలా ఆడపిల్ల విషయంగా బాధపడతారు. ఆమె ఎన్నో సంతతి? ఫస్ట్ వాయువ దోషాలు ప్రథమ సంతతి మీద, 3వ సంతతి మీద. కాబట్టి ఇది పరిస్థితేనా? మీరు దీన్ని సరి చేసుకోరు. ఎందుకంటే ఆగ్నేయ కొన్ని అల్లులాధిపత్యంగా కూడా గమనించడం జరుగుతుంది. అగ్ని ప్రమాదాలు జరగడం కొంచెం ఆగ్నేయ దోషాల్లో జరుగుతాయి. కోర్టులో కేసులను, ఆస్తులు కోర్టులో వేసుకొని జైల్లో పడడం, జైలు ఇచ్చడానికి ఆగ్నేయ దోషాలే. ఆగ్నేయ దోషాల కారణంగా ఆ ఇంటి స్త్రీలు సుఖించక మానసిక బాధ అనుభవిస్తారు. ఇది మనం ఇటుకి పొందా, ఇటుకి రా. ఏమన్నా ఇప్పుడు గుంతైడు ఉంది కదన్నా, అలా గుంతైడు ఉంది కదా, అక్కడ లేదు కదా లాస్ట్. ఇప్పుడు నేనేమంటా అంటే దాన్ని ఆ చెట్టును కొట్టేయి, ఆడ పట్టి కొంచెం ఒక 7 పట్టి సిమెంట్ చేపి ఇలా పట్టి ఉండాలి, ఇట్లా సిమెంట్ పట్టి, లేకుంటే ఒకటి ఇనుపది పట్టి చేపించి కొట్టి. ఏమన్నా దీన్ని చక్కగానే ఆడ జామ చెట్టు తీసేసి దీన్ని చక్కగా లేదు, ఎందుకంటే చెట్టు తీసేయాల్సి వస్తుంది. కాయలైతే బాగా వస్తుంది కానీ ఇక్కడ దాని వాకిలి కోసం తీసేయాల్సి వస్తుంది. ఇక్కడ దీన్ని కుడుతుంది ఉండడానికంటే ఒక వాకిలి తేడా వస్తుంది. ఆడ దాని చక్కగా 3 అడుగులు కట్టుకుంది మీదకి, హైట్ 3 అడుగులు కట్టి ఇక ఈ రేకులు కింది మీదకి వేసుకో. ఇట్లా
ये इसके सीधा वाला खरीदा हम्म। वो है इसके सीधा अगर गेट रूम बना दो लास्ट लगना कहते हैं हमारा हाथ दुकान है भाई ఏమో నిమ్మ చెట్టు ఉంది వద్దు అని ఇంటి నేను చెట్టు ఉండని పై జింకులు పోకుండా అటు కింద పెట్టుకోవచ్చు చెట్టు కావాలంటే చెట్టు కావాలంటే అట్లకి వెళ్ళి ఉంచుకో, కింద వేసుకోవచ్చు, రేకులు అట్లా పోవాలా. అట్లా గెట్ వాలా ఉమ్. ఈ పొయ్యి తీసేయమ్మా, తీసేసి అక్కడ పెట్టుకో, ఏం కాదు. ఈ పోయి అమ్మా ఇది అయితే ఇండ్లు బాగుందమ్మా, ఇండ్లు స్థలం బాగుంది, ఇండ్లు బాగుంది, కానీ ఈ దోషాలతో ఇబ్బంది పడుతుంది. చేసి కదా ఇది 3 అడుగులు ఎత్తులే పళ్ళం కూడా కింద ఉమ్. ఈ రేకులు అట్లా గెట్టుకేయాలా అంతే. ఈ వాకింగ్ దీని వరకు దీని అది చక్కగా వేసి ఒక వాకిలు ఒక్కటి అక్కడ పట్టుకొని అది బంద్ చేసుకో. అరే మీకు ఆ వాకిల్ అంట అమ్మకెళ్ళి ఆ వాకింగ్ తీసేసి తాళం వేయడానికి సరేలే తాళం వేసి ఆ లాస్ట్ తీసేసి కిటికీ పెట్టు. కిటికీ పెట్టాలి కిటికీ పెట్టాలా, వెళ్తారు కావాలి కదా మనకు. కిటికీ పెట్టుకొని ఈ మెట్లని ఉన్నాయి ఇది మెట్లు ఉండొచ్చు, కావాలంటే నీకు నీకు ఇంకా రేకులు కావాలా, నీడ కావాలంటే వేసుకో ఇట్లా. ఇటు ముందరికి అంత ఏం కాదు. ఈ ఇగో ఈడ మాత్రం వాకిలు పెడతారా, ఇది మూసేసి ఈడ ఇట్నే వాకిలు పెట్టుకో. వాకిలు పెట్టుకోవాలి ఈడ. అంతే రోడ్డుకు. వీళ్ళు ఇట్నే బయటికి పోవాలా, అవునే అక్కడ అంత అవసరం లేదు అది పోకూడదు. అది ఇందా ఇక్కడ అది అది తిరగకూడదాయా వాకిలి? తక్కువ తిరగాలి, ఏదైనా అది ఇదే తిరగాల. ఇదే తిరగ మళ్ళీ అటప్పుడు అది మూసేస్తే ఇలా మూయకూడదు. అది తిరగకూడదా మళ్ళా? ఇందా. అన్న ఇది కిటికీ పెట్టుకోండి, ఇది ఇది బంద్ చేసి. కిటికీ పెట్టుకోవాలి అది. నువ్వు నైరుతి వాకిలు వద్దు. సరేలే. బాగుందన్న ఇల్లు. బాగుంది తల్లి ఇల్లు, అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది కిచెన్, ఇది కిచెన్ పోయి లైట్ లైట్ ఉంది, లైట్ ఉంది. అమ్మ కిచెన్ అంతా బంగారు లెక్క ఉందిలేమ్మా. బొక్క లేకుందా అన్నా? ఇక్కడ అది బొక్క లేకుంది, బూడిసాలదని. పోయి బూసాలా అది? బూడిసి గోడ తిరిగట్టి పెట్టి ముందరకు పెట్టుకో. కట్టకూడదు అంట, తెల్లక కట్టిన బూడిపిస్తాలే పారమందం బూడిపిచ్చి దాన్ని పగలగొట్టేదన్నా, పగలగొట్టి దాన్ని పారమందం కట్టేది. ఇప్పుడు ఇది పగలగొట్టేదమ్మా, పగలగొట్టి పారమందం కట్టేది కరెక్ట్గా. అన్న ఇది అర్జెంటుగా చెప్పాను ఫస్ట్. ఇది మొత్తం పారమందం కట్టేయాలా లేదా ఇది ఒక బూడిస్తే సరిపోతుందా? లేనా ఇది పగలగొట్టి పారమందం కట్టి అదంతా బుడిపి రావాలి అది. ఇది పగలగొట్టు. మనం పైనుంచి ఉడకలేస్తే కూర్చుండు వెళ్ళలే ఇక్కడ గోడ కట్టుకుంటూ వస్తాడు. పగలగొట్టి కింద నుండి గోడ కట్టుకుంటే బెందర్ వేసుకుంటే పోతాడు పైకి. ఒక ఆగ్నేయం పెరిగింది కదా ఈశాన్యం తగ్గి. ఇది దీనివల్ల పెద్ద కొడుకు, రెండవ కొడుకు ఎవరు ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడమ్మా. కొడుకు చిన్న కొడుకు ఇద్దరు కొడుకులు, మా స్నేహకు ముగ్గురు ఆయనకి ఇరిసిపెట్టు, మీ స్నేహం ఇరిసిపెట్టు. సంతానం ఇద్దరు కొడుకులే, ఈయనకి ఇద్దరు కొడుకులా? రెండో కొడుకు గురించి రెండో కొడుకు ఏం కాదన్న, చాలా బాగుంది ఇల్లు. ఇది చేసుకోరు చాలు. అది మూసేయాలా, ఇక్కడ వాకిలి పెట్టాలి. ఇక్కడ వాకిలి పెట్టాలి తల్లి, పశ్చిమ భయం.